Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. సులభం. బట్ ఒక స్టార్ హీరోయిన్‌తో ఒకానొక టైంలో చాలా పెద్ద గొడవలయినాయంట కదమ్మా! ఎందువల్ల? సుహాసిని గారితో ఏం గొడవ ఏం కాలేదండి. నన్నేమందంటే ఆవిడ, నన్ను వాళ్ళ ఇంటికి పిలిచింది. ఏదో సీరియల్ చేస్తున్నాను, ఒక వేషం వేయాలి అని. నేను వెళ్లి చూసింది, చాలా సొఫిస్టికేటెడ్‌గా ఉన్నారు అంది. అంటే ఏంటండి అన్నాను నేను. అది ఆ క్యారెక్టర్ ఎట్లాంటిదంటే తమిళ్ క్యారెక్టరు. నోటి నిండా తమలపాకు పెట్టుకుని ఫోన్ ఇయ్యాలి. అది క్యారెక్టర్‌లో ఉండిపోతే ఆటోమేటిక్‌గా మేమే మూసుకుంటాం. నువ్వు చెప్పక్కర్లేదు కదా! సొఫిస్టికేటెడ్‌కి దానికి సంబంధం ఏముందండి? క్యారెక్టర్ అనే దాంట్లో ఇమిడిపోయేటప్పుడు ఇవన్నీ రావు కదా! అందుకని చెప్పేసి నేను చేసేది ఏముందని మానేసి. తర్వాత ఆవిడ చేశాను అంతకుముందు పెళ్లి. చాలా బాగా చేశాను మెచ్చుకున్నారు అందరూ. కానీ చిల్లర ఇవ్వడంలో మాత్రం చాలా పీనాసుడు. గీసి 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 ఇస్తారు. కానీ వాళ్ళు తీసుకుంటాడు మాత్రం లెక్కెట్టుకోకుండా తీసేసుకుంటారు అంతమాట. అది తప్పు కదా! వాళ్ళు ఆర్టిస్టులే, నేను ఆర్టిస్ట్నే కదా! బట్ ఆ బాధ అయితే ఉందా ఇంటికి పిలిచి అవమానించారని? అవమానం ఏమీ లేదు. ఆవిడ క్యారెక్టర్ అది. మనం ఏం చేస్తాం? ఇందులో అవమానం అనుకుంటే ప్రతిదీ అవమానమే. ఇప్పుడు మీరు వచ్చారు, ఏదో అడిగారు, ఏంటంటే ఇలాగ అడిగారు, నాకు అవమానంగా ఉందంటే సరిపోద్దా? అది మీరు అవమానం కింద సొఫిస్టికేటెడ్గా ఉన్నాను, మంచిదేగా. నేను క్యారెక్టర్ నువ్వు ఇచ్చినాక నేను దాంట్లో ఇమిడిపోయానా లేదా అనేది ముఖ్యం. ఇవ్వకోకుండా నువ్వు మామూలుగా సొఫిస్టికేటెడ్గా ఉందంటే ఏంటంటే, నువ్వు ఇలాంటి క్యారెక్టర్ వేసుకుంటున్నావు కదా అని నోటి నిండా కిల్లి పెట్టుకుని తూ అనుకుంటే వెళ్ళనా? బట్ ఇట్లా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఇండస్ట్రీ అంటేనే జరిగేది ఒకటి, మాట్లాడేది ఒకటి ఉంటేనే మనం ఎక్కువ కాలం సస్టైన్ అవ్వగలుగుతాం అని అంటుంటారు కదా! మీకు ఎలా వర్కౌట్ అయింది అసలుకి? నాకు ఏంటంటే, నేను సినిమాలే ప్రపంచం, దీంతోటి బ్రతుకుతాననే రకం కాదండి నాకు. ఓకే. నేను మామూలుగానే ఫైనాన్సర్ని. అందరికీ ఫైనాన్స్ చేశాను. కాంటగడ్డ ప్రసాద్‌కి చేశాను. తర్వాత అందరికి చాలామందికి చేశాను. పేర్లు ఎందుకులేండి, చాలామందికి చేశాను. తర్వాత కొన్నాళ్ళు పోయినాక మా పాపం చచ్చిపోయిన సిల్క్ స్మిత ఫోన్ చేస్తే ఎవరో తీశారు. రా చూద్దాం అన్నారు. రా చూద్దాం అంటున్నావు ఏంటని వెళ్ళాను. స్మిత ఎవరో రమ్మన్నారు, వచ్చాను. ఏది ఎవడాడు అన్నాను. నేను అమ్మా, నేను ఎక్కడున్నానమ్మా అంది. ఎవడో రమ్మన్నాడమ్మా, అందుకే వచ్చానన్నాను. అమ్మ నేనంటాను అమ్మ అంది. అంటే అంత ఇదనమాట, నాకు భయం ఉండదు. ఎవడెవరా నువ్వు నన్ను అంటాను. ఎవరినాను బా ఏం అందంగా ఉందంటే, ఎవరా చెల్లిలో జేబులో డబ్బులు ఉన్నారా ఎదవా, రూపాయి చూస్తే ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది, ఎదవా అందమా, చెప్పు తీసి కొడతాను అక్కడ. కానీ చిన్న పిల్లనండి, అది కొడదా అందకూడదు తెలియదు, ఏమి తెలియదు నాకు. డబ్బులు మటుకు గట్టిగా ఉన్నాయి అప్పుడు. అంటే నేను తర్వాత పెళ్లి చేసుకున్నాను కదా. మా ఆయన వాళ్ళ మామగారు తండ్రికి 600 ఎకరాలు, మా ఆయనకి 120 ఎకరాలు వచ్చింది. నాకు పసుపు కుంకాల కింద కొబ్బరితోటి రాసిచ్చారు. 2.5 ఎకరాలు కొబ్బరితోటి రాసిచ్చారు. సో ఆటోమేటిక్గా మా ఆయనకి షిప్పింగ్ ఉంది, రష్యన్స్. అంటే మాకు గొడవల్లో 3 ఇవి ఉండేవండి. ఆ 3 గొడవలు మేము రష్యన్స్కి ఇచ్చేవాళ్ళం. కాడము, పెప్పరు, జ్యూసు, బలకు, జాము ఇవన్నీ దాంట్లో స్టోరేజ్ చేసుకునేవాళ్ళం. సిగరెట్సు, షూ అప్పర్స్ అవన్నీ. సంవత్సరానికి నెలకి ₹1,00,000 వచ్చేవి ఆ రోజుల్లో. నేను యాక్ట్ చేయకపోయినా నాకు ఇబ్బంది లేదు, మా ఆయన ఉన్నాడుగా. ఫైనాన్స్ ఉంది పైపెచ్చు. బట్ ఈ ఫైనాన్షియల్ విషయంలో సిల్క్ స్మిత్ గారి నుంచి కాల్ వచ్చింది, రా చూసుకుందాం అని అన్నారు కదా. ఏదో రాంగ్ నెంబరు. పాప అమ్మాయి అలాంటిది కాదండి. నాకు ఇవ్వాల్సిన డబ్బంతా ఇచ్చేసింది. అప్పులు పాలైపోయి అన్నీ అయిపోయి ఆఖరికి అన్నీ నాకు పిలిచి ఇచ్చేసిందండి అమ్మాయి. నేను అందరితో చెప్పేదాన్ని. కెమెరామ్యాన్ మురళీకృష్ణ అని ఒక అతను ఉన్నాడు. నేను చెప్పాను, చాలా వడ్డీ ఇచ్చారు నాకు, ఇంకివ్వకండి, అసలు ఇచ్చేయండి. అందరికీ అలాగే చెప్పాను నేను. ఆఖరి నోటే మాట అన్నా, మీరు చాలా వడ్డీ ఇచ్చారు, నాకు వడ్డీ వద్దు. ఇంకా ఎవరన్నా వడ్డీకి వద్దు అంటారు కదండి, ఇచ్చేనైనా తీసుకుంటాను, నాకు వద్దు, అసలు ఇచ్చేయండి. అంటే ఎందువల్ల సిల్క్ స్మిత గారు అప్పులు పాలయ్యారమ్మా? తను సినిమా తీసిందండి. ఒక్క సినిమాతోనే సర్వం పోయింది. కానీ తర్వాత మళ్ళీ కోలుకుంది. మరి ఎందుకు చనిపోయిందో దేవుడికి తెలియాలి, నాకైతే తెలియదు. అందరూ భయపడ్డారని నేను వెళ్ళాను. కానీ చాలా మంచి అమ్మాయి అండి, క్యారెక్టర్లెస్ కాదు, చాలా మంచి క్యారెక్టర్ ఆ పిల్లది. ఆమె చేసే క్యారెక్టర్లు అలాంటివి కానీ, ఆ క్యారెక్టర్ అట్టాడిది కానీ ఆ అమ్మాయి పర్సనల్ క్యారెక్టర్ అట్టాడిది కాదు. హత్య, ఆత్మహత్య. కొంతమంది హత్య అంటారు, కొంతమంది ఆత్మహత్య అంటారు. మీకు తెలిసిన వరకు అల్లా తేరో నామ్, ఈశ్వర్ తేరో నామ్,
సబుకో సమ్మతి దే భగవాన్. ఆయనకు తెలుసండి ఎవరు చేశారో చేయించారో. పైన ఉన్నవాడు ఖచ్చితంగా చూస్తాడు. కాకపోతే ఈ రోజు కాకపోతే ఏ రోజైనా పనిష్మెంట్ అనేది ఉంది. స్వర్గం నరకం మీరు నేను ఎవరూ చూడలేదండి, చెప్పడం విన్నాం. ఎవరన్నా చూస్తే మనం పాపాలే చెయ్యం, అసలు అబద్ధాలే మాట్లాడడం, ఆ డబ్బుకి ఆశపడం. ఎందుకండి ఈ ప్రపంచంలో బ్రతకాలి కనుక అన్నిటికీ ఆశపడతాం. ఇలాగ ఆలోచించే మైండ్ ఉంటే అట్లాగ ఆశించడం. నేను అందుకని నాకు వడ్డీ వద్దనేసాను అందరితో. అంటే చివరి రోజుల్లో అప్పుల పాలయ్యి మీకు ఇవ్వాల్సింది ఇచ్చారా? అందరికీ ఇచ్చేసిందండి. మళ్ళీ రికవర్ అయింది. ఓకే. అయ్యి ఎందుకు చచ్చిపోయిందో తెలియదండి, నాకైతే తెలియదు.